మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నిలిపినటువంటి అభ్యర్థులు ఒకవైపు, మరొక వైపు బీజేపీ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థులు నిలిపినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలాగే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి విషయంలో, రెండు టీచర్స్ ఎమ్మెల్సీలు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి విషయంలో ఉత్కంఠ మాత్రం కొనసాగుతూ ఉంది. ఇంకా రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే విజేతలు ప్రకటించినప్పటికీ ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి అయితే ఇంకా అసలు లెక్కలు ఇంకా పూర్తి కాలేదు. అసలు కనీసము 25 చొప్పున కట్టేటువంటి ఆ కట్టెలు కూడా ఇంకా పూర్తి కాలేదు. భారీగా చెల్లని ఓట్ల సంఖ్య కనబడుతూ ఉంది. మురిగిపోయినటువంటి ఓట్ల సంఖ్య ఎక్కువ కనబడుతుండడంతో ఒకంతా అది అసలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 30 నుంచి 35 వేలకు గ్రాడ్యుయేట్ ఓట్లు చెల్లనివిగా ఇప్పటికే అంచనా వేస్తూ ఉన్నారు. దాదాపు 30 నుంచి 35 వేల ఓట్లు అంటే చిన్న విషయం అయితే కాదు. 15% పైగా చెల్లని ఓట్లు ఉన్నాయంటే అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఎదురవుతుందో ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఓటర్ల విషయంలో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశమే. మరొక వైపు ఇటు శ్రీపాల్ రెడ్డి విజయం సాధిస్తే నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో శ్రీపాల్ రెడ్డి విజయం సాధిస్తే మరొక వైపు అందరూ అనుకున్నట్టుగానే మల్క కుమ్రయ్య విజయం సాధించినటువంటి పరిస్థితి. ఒకవైపు శ్రీపాల్ రెడ్డి, మరొక వైపు మల్క కుమ్రయ్య ఇద్దరినైతే విజయం వరించింది. ఇద్దరు కూడా టీచర్స్ ఎమ్మెల్సీలుగా మండలిలోకి అడుగు పెట్టబోతా ఉన్నారు. ఒకరు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి అయితే మరొకరు పీఆర్టీయూ తరపున ఉన్నటువంటి అభ్యర్థిగా చెప్పుకుంటా ఉన్నాం. మనము ముందు నుంచి కూడా మల్క కుమ్రయ్య విషయంలో విజయం గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ముఖ్యంగా మల్క కుమ్రయ్యకు సంబంధించినటువంటి విషయంలో తను ఎంచుకున్నటువంటి స్ట్రాటజీ, అలాగే బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి తను నియామకం అవ్వడము, బీజేపీ పార్టీ తరపున తను బీఫామ్ తరపున పోవడం అయితే ఖచ్చితంగా ఉపయోగకరంగా మారింది. మల్క కుమ్రయ్య మొత్తానికి మొదటి ప్రాధాన్యత ఓటులోనే విజయం సాధించడం, మరొక వైపు శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్ళడము, ఇంకా ముందుకు అడిగి చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్సీలు మాత్రము వారికి ఖచ్చితంగా మొండి చెయ్యి అని చెప్పుకోవచ్చు, వారికి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవచ్చు. మరొక వైపు నర్సిరెడ్డి ఖచ్చితంగా గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ కూడా నర్సిరెడ్డి రెండో స్థానంతో తన యొక్క స్థానాన్ని అయితే నిలుపుకున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక వార్తల్లోకి వెళ్తే టీచర్స్ ఎమ్మెల్సీలుగా మల్క కుమ్రయ్య, శ్రీపాల్ రెడ్డి ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోనే కుమ్రయ్య విజయం, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో శ్రీపాల్ రెడ్డి గెలుపు. కరీంనగర్లో స్లోగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్, సోమవారం అర్ధరాత్రికి కూడా పూర్తవని ఓట్ల కట్టలు కట్టడం, ఇవాళ ఉదయం వరకు కొనసాగే ఛాన్స్, ఆ తర్వాతే లెక్కింపు. గ్రాడ్యుయేట్ ఓట్లలో వేలాదిగా ఇన్వాలిడ్. ఇదే ఇన్వాలిడ్ గురించి మనం ఇన్సెట్ చెప్పుకున్నాం. ప్రధానంగా ఇన్వాలిడ్ ఓట్లకు సంబంధించినటువంటి విషయం మాత్రం చాలా వరకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనబడతా ఉంది. ఆ యొక్క క్వశ్చన్ మార్క్ అనేది ఇప్పటికి కూడా అంటే 30 నుంచి 35 వేల ఓట్లు అంటే చిన్న విషయం అయితే కాదు. దాని విషయంలో కూడా ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆలోచించాల్సిందే, అలాగే పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఆలోచించాల్సిందే. కనీసము ఓటు వేసేటువంటి జ్ఞానాన్ని కూడా నేర్పించలేకపోయారా ప్రచారంలో మునిగి తేలినటువంటి అభ్యర్థులు, అలాగే ఎలక్షన్ నిర్వహిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్? మరి కనీసం వాటి విషయంలో కూడా ఆలోచించాలి. ఇక రాష్ట్రంలో జరిగిన రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్, నల్గొండలోని కౌంటింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం ప్రారంభమైంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కుమ్రయ్య విజయం సాధించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. మల్క కుమ్రయ్య మొదటి ప్రియారిటీ ఓట్లతోనే గెలిచారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రియారిటీ ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్లో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారంటూ ఒకవైపు చూస్తూ ఉన్నాం. ఇక వీరికి వచ్చినటువంటి ఓట్ల సంఖ్యను కూడా ఒకసారి బేరీజు వేద్దాం. అసలు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఏంటి అనేది కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా ఇది వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ. ఇది పూర్తిగా అందరిని ఎలిమినేట్ చేసిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఒకవైపు, మరొక వైపు శ్రీపాల్ రెడ్డి దాదాపుగా మొదటి ప్రియారిటీ ఓట్లలోనే ఒక 800 తక్కువ, 800, 750 తక్కువ ఓట్లు సాధించినటువంటి నేపథ్యంలో రెండో ప్రియారిటీకి పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలుగుబెల్లి నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసేటువంటి క్రమంలో మధ్యలోనే శ్రీపాల్ రెడ్డికి అయితే తన యొక్క ఓట్లు అయితే రావడము, విజేతగా ప్రకటించడం అయితే జరిగింది. ఇక లాస్ ఆఫ్ వాల్యూ ఎగ్జిక్యూటెడ్ పేపర్స్ వచ్చేసి 4094 కనబడతా ఉన్నాయి. ఇది కూడా ఒక పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశమే. చాలా ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. ఒకవైపు ఇలా ఉంటే మరొక వైపు మనం చెప్పుకుంటున్నటువంటి
మల్క కుమ్రయ్యకు సంబంధించి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క రిపోర్ట్ చూస్తే మల్క కుమ్రయ్య విజేతగా ఉన్నాడు. 12,959 తనకైతే వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తం మీద రావాల్సినటువంటి 12,500 వస్తేనే సరిపోతుంది. మొదటి ప్రియారిటీ ఓట్లలో 12,500 వచ్చినా కానీ విజయం సాధించేటువంటి అవకాశం. ఎందుకంటే ఇక్కడ 25,000 కోట కనబడతా ఉంది కాబట్టి 25,000కు మనకు సరిపోతుంది. ఇక ఈ టీచర్స్ ఎమ్మెల్సీలలో కూడా ఇన్వాలిడ్ ఓట్లు దాదాపు 897 ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయంటే ఇది చిన్న విషయం అయితే కాదు. 897 ఇన్వాలిడ్ ఓట్లు అనేది కూడా ఒక పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరమే. ఇక మల్క కుమ్రయ్యకు 12,959 ఓట్లతోని తను విజయం సాధిస్తే ఇక మిగిలినటువంటి టీపీటీఎఫ్ అలాగే యూటీఎఫ్ బలపరిచినటువంటి అశోక్ కుమార్కి 2,621 ఓట్లు వచ్చాయి. తర్వాత వంగ మహేందర్ రెడ్డి 7,182 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. మిగిలినటువంటి వారందరికీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి 7, 3, 10, 6, 12, 41 ఇట్లా కనబడతా ఉన్నాయి. దీనిలో కూర రాఘోత్తం రెడ్డికి 428 ఓట్లు మాత్రమే వచ్చినటువంటి సందర్భం. కూర రాఘోత్తం రెడ్డి బీఆర్ఎస్ పార్టీతో కొంచెం అంటగాగినట్టు ఉండేటువంటి వ్యక్తి, తనకి 428 ఓట్లు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ యొక్క టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి 2 స్థానాలలో మాత్రము విజేతలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక మిగిలినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ తర్వాత మిగిలినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మాత్రము ఈరోజు మధ్యాహ్నానికి కట్టలు కట్టడం పూర్తయి ఆ తర్వాత మిగిలినటువంటి ప్రక్రియ ప్రారంభం కానుంది. చాలా వరకు ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి. నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలామంది కూడా ఇన్వాలిడ్ ఓట్ల విషయంలో మాత్రము గొడవ చేసినటువంటి సందర్భాన్ని చూసాము. ఇన్వాలిడ్ ఓట్లను కావాలని చేస్తున్నారని చెప్పేసి వారైతే గొడవ చేసినటువంటి పరిస్థితి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ జరుగుతున్నది. కరీంనగర్లో సాగుతున్న ఈ కౌంటింగ్ స్లోగా నడుస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకే కౌంటింగ్ మొదలైనప్పటికీ రాత్రి పొద్దుపోయే దాకా కట్టలు కట్టడం ఇంకా పూర్తి కాలేదు. మంగళవారం ఉదయం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక సునాయాసంగా మల్క కుమ్రయ్య బయటపడ్డాడు. మల్క కుమ్రయ్యకు సంబంధించినటువంటి ఓట్ల గురించి ఇంతసేపు మనం చూసినాం. ఇక ఉత్కంఠ పోరులో శ్రీపాల్ వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 24,135 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 494 ఓట్లు చెల్లలేదు. మొత్తం 23,641 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. గెలుపు కోటా ఓట్లు 11,231గా తేలింది. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి 6,035, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820, హర్షవర్ధన్ రెడ్డికి 4,437, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్కు 3,115, సరోత్తం రెడ్డికి 2,289, సుందర్ రాజ్ యాదవ్కు 2,040 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. మొత్తం 19 మందిలో అభ్యర్థులలో 17 మందిని ఎలిమినేట్ అయిన తర్వాత శ్రీపాల్ రెడ్డికి 11,099 ఓట్లు, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. దీంతో శ్రీపాల్ రెడ్డి 2,651 ఓట్ల విజయంతో మొత్తానికైతే బయటపడ్డాడట. ఇక్కడ మొత్తానికి బయటనైతే పడ్డటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఏ రకంగా చూసినా కానీ ఇది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయంలో రెండు వైపులు, ఒక దిక్కేమో 500 ఓట్లు, ఒక దిక్కేమో 900 ఓట్లు, రెండు వైపులా కూడా ఇన్వాలిడ్ అవ్వడం మాత్రము చర్చనీయాంశంగా మారింది. ఇక గ్రాడ్యుయేట్ ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్లోగా జరుగుతున్నటువంటి సందర్భం. ఈ విజయ సంకేతం చూపిస్తున్నటువంటి మల్క కుమ్రయ్య ఒకవైపు, శ్రీపాల్ రెడ్డిని ఇక్కడ తన భుజాలపైన ఎత్తుకుంటున్నటువంటి తోటి పిఆర్టీ లీడర్లు ఒకవైపు. ఇక బండి సంజయ్ ఒక కామెంట్ చేసిండు. కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు టీచర్లకు మోదీకి అంకితం. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీయేనని తేలింది. టీచర్ల సమస్యల పరిష్కారమే నా ఎజెండా అంటూ మల్క కుమ్రయ్య చెప్తా ఉన్నారు. స్వీట్లు తినిపించి, మిఠాయిలు తినిపించి ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ టీచర్స్ ఎమ్మెల్సీ విషయంలో మాత్రము బీజేపీ మంత్రం పనిచేసింది. కరీంనగర్ విషయంలో మాత్రం మరి దీన్ని ఎట్లా గెట్ ఆన్ చేసుకుంటారు, ఎట్లా ముందరికి పోతారని చెప్పేసి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బేరుజు వేసుకోవాల్సినటువంటి అంశమే.